రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. రష్యా కూడా ఇదే ఆరోపణ చేస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని జెలెన్స్కీ ఖండిస్తూ ఉన్నారు. ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు సార్ ఈ ఘటన మీద. ఐఎమ్ వెరీ యాంగ్రీ అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ పుతిన్ ఇంటి మీద దాడి జరిగినట్టు వార్తలు కాదు, మీరు రాంగ్ అర్థం చేస్తున్నారు. దాడికి ప్రయత్నం చేసినట్లుగా, దాడి జరిగిందని కాదు. దే ట్రై టు అటాక్ అని, అంటే యాక్చువల్గా దాడి జరగలేదు, ట్రై టు అటాక్. అంటే 91 డ్రోన్స్ రష్యా ప్రయోగించిందని, అంటే మాస్కోకు వెస్ట్లో ఉన్న పుటిన్ వన్ ఆఫ్ ద రెసిడెన్సెస్ నివాసం పైన ట్రంప్ ఉక్రెయిన్ ఫోర్సెస్ 91 డ్రోన్లను ప్రయోగిస్తే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని నిర్వీర్యం చేసింది. అందువల్ల దాడి జరగలేదు, దాడికి ప్రయత్నం జరిగిందన్నది రష్యా ఆరోపణ. సో అయితే మీరు దీనిపైన క్లారిటీ లేదు ఇప్పటికీ. నిజంగానే దాడి జరిగిందా, దాడికి ప్రయత్నం జరిగిందా, ఆ సమయంలో పుటిన్ ఇంట్లో ఉన్నాడా లేదా కూడా తెలియదు. రష్యా క్లెయిమ్ ఇది. రష్యన్ ఫారిన్ మినిస్టర్ సర్గీ లావ్రోవ్ ప్రకటించాడు. ఈవెన్ ట్రంప్ కూడా తను పుటిన్తో మాట్లాడితే పుటిన్ చెప్పాడు, మా ఇంటి పైన ఉక్రెయిన్ దాడి చేసే ప్రయత్నం చేసింది, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ప్రకటన కూడా చేశాడు. సో మిలిటరీకి ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఇప్పుడు డాంబాస్ రీజన్లో మీకు లుహాన్స్క్, డొనెస్క్ అనే ప్రాంతాలు రష్యా ఆక్రమణలో ఉన్నాయి. ఇక ఇదే ఈస్టర్న్ యుక్రెయిన్లో జెప్రోషియా అనే ప్రాంతం, ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ జెప్రోషియా ప్రాంతంలో ఇంకా రష్యా పూర్తి కంట్రోల్ లేదు, కొంత యుక్రెయిన్ ఫోర్సెస్ ఆధీనంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పుటిన్ ఇంటిపై దాడి జరిగింది అని ఆరోపిస్తూ జెప్రోషియా అంటే డాంబాస్ రీజన్లో ఉన్న ఆ లాస్ట్ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి పుటిన్ ఆదేశాలు ఇచ్చాడు కూడా. అలాగే రష్యన్ ఫారిన్ మినిస్టర్ సర్గీ లావ్రోవ్ ప్రకటించాడు, మేము శాంతి చర్చల నుంచి ఫిట్ కావడం లేదు, మేము శాంతి బహిష్కరించడం లేదు, కానీ మా స్టాన్స్ హార్డెన్ అవుతుంది అని కూడా ప్రకటించాడు. అంటే ఈ అలిగేషన్ కాస్త ఈవెన్ ఉక్రెయిన్ పీస్ టాక్స్ను కూడా డిరైల్ చేసే ప్రమాదం ఉంది. ట్రంప్ కూడా తనకు పుటిన్ చెప్పాడు కానీ ఇండిపెండెంట్గా తానేమీ కన్ఫర్మ్ చేయడం లేదు. పుటిన్ చెప్పాడు జరిగిందని, ఇదే నిజమైతే ఇట్స్ వెరీ యాంగ్రీ, ఐఎమ్ వెరీ యాంగ్రీ, ఇది జరగకూడదు. వాళ్ళు మన రష్యా దాడి చేస్తే ఉక్రెయిన్ దాడి చేయొచ్చు, కానీ ఇలా ఇంటిపై దాడి చేయడం సరైంది కాదు. బట్ జరిగింది అని నేను ఎక్నాలెడ్జ్ చేయలేను, జరగకపోయినా జరగకపోవచ్చు అని కూడా అన్నాడు. ఇట్ మైట్ నాట్ హ్యావ్ ఈవెన్ హ్యాపెండ్ అన్నాడు ట్రంప్. సో ట్రంప్ కూడా కన్ఫర్మ్ ఏం చేయడం లేదు, అమెరికా కన్ఫర్మ్ చేయడం లేదు ఇండిపెండెంట్గా. ఇక ఉక్రెయిన్ అయితే క్లియర్గా రిజెక్ట్ కూడా చేసింది, ఇలాంటి ప్రయత్నం మేమేమీ చేయలేదు, పుటిన్ ఇంటిపై దాడికి మేమేం యత్నించలేదు, ఇది కేవలం రష్యా చెప్తున్న అబద్ధాలు. అంటే ఈ చర్చలు, శాంతి చర్చలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో, ఒక పాజిటివ్ పరిష్కారం వైపుగా వెళ్తున్న సమయంలో ఆ చర్చల్ని డిరేల్ చేయడానికి, చర్చలను ఫెయిల్ చేయడానికి రష్యా ఆడుతున్న నాటకం ఇది అని జెలెన్స్కీ ప్రకటించాడు. ఎందుకంటే ఈ పుటిన్ ఇంటిపై దాడి జరిగింది అన్న ఆరోపణకు కొద్ది గంటల ముందే ట్రంప్ను వెళ్ళి అమెరికాలో ట్రంప్ ఇంటి వద్దకు వెళ్ళి జెలెన్స్కీ కలిశాడు. సో ట్రంప్ జెలెన్స్కీల సమావేశమైంది, ఆ తర్వాత ఈ ఆరోపణలు వచ్చాయి. 24 అవర్స్లో ట్రంప్ పుటిన్తో 2 సార్లు మాట్లాడాడు. సో ఉక్రెయిన్ అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది, అలాంటిది ఏమీ లేదు, ఇది కేవలం రష్యా ప్రాపగండా వార్, శాంతి చర్చల్ని విఫలం చేసేందుకు, తిరిగి తన మిలిటరీ దాడుల్ని కొనసాగించటానికి ఒక ప్రిటెక్స్ట్ లాగా ప్రెసిడెంట్ పుటిన్ ఆడుతున్న నాటకం అని. రష్యా కూడా ఈ దాడికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే ఏమి చూపలేదు. ఇప్పటి వరకు స్టేట్మెంటే 91 డ్రోన్లతో అటాక్ చేయాలని ప్రయత్నించింది, దాన్ని రష్యన్ ఎయిర్ డిఫెన్స్ నిర్వీర్యం చేసిందని. మరి ఈ ఆరోపణలు ఎవరికీ తెలియదు, నోబడీ అది ఇండిపెండెంట్. ఇప్పుడు నేను చెప్పినట్లు రష్యా ఆరోపించింది, ఎవిడెన్స్ ఏం చూపలేదు. ఉక్రెయిన్ దాన్ని తిరస్కరించింది. ట్రంప్ జరిగి ఉంటే నాకు కోపం వస్తుంది అన్నాడు, కానీ జరిగిందో లేదో నాకు తెలియదు అన్నాడు. అమెరికా ఇండిపెండెంట్గా దీన్ని వెరిఫై చేయలేదు. అందువల్ల నోబడీ నోస్ నిజంగానే పుటిన్ ఇంటిపైన దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందా లేదా అనేది నోబడీ నోస్.
అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే 2 ఇన్సిడెంట్స్ మనకు బ్యాక్గ్రౌండ్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకటి, ఇటీవల క్రిస్టమస్ సందేశం ఇస్తూ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మనకి ఇక ఏకైక ఆశ ఏంటి, యుద్ధం ఆగుతుంది అంటే పుటిన్ చచ్చిపోవడమే అన్నాడు. పేరు చెప్పకుండా చచ్చిపోవడమే పరిష్కారం అన్నాడు. సో సరిగ్గా జెలెన్స్కీ చచ్చిపోవడమే పరిష్కారం అని 25th రోజు అన్నాడు. అంటే పుటిన్ చావును కోరుతూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జరిగిన 3 days 28, 29th నైట్, అంటే సండే మండే మిడ్ నైట్ పుటిన్ ఇంటిపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించింది అని మండే రోజు రష్యా ప్రకటించింది. అంటే నిజంగానే ఉక్రెయిన్ వాట్ ఇట్ సెడ్ ఇట్ రియలీ మెంట్ ఇట్. అంటే పుతిన్ చావును బహిరంగంగానే జెలెన్స్కీ కోరుకున్నాడు గనక పుతిన్ని చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నం చేసిందా అనేది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే జెలెన్స్కీ మాట అన్నాడు గనక, పుతిన్ చావు తప్ప మనకు ఇంకో ఆశ లేదన్నాడు గనక దీన్ని ఉపయోగించుకుంటూ ఈ కహాని గనక ఈ కథను గనక అల్లితే పుతిన్ ఇంటిపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందంటే ప్రపంచం నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు జెలెన్స్కీ ఆల్రెడీ పుతిన్ చావును కోరుకున్నాడు గనక, సో పుతిన్ను చంపడానికి ఉక్రెయిన్ ప్రయత్నించింది అని చెప్పితే ప్రపంచం నమ్మే అవకాశం ఉంటుంది. ప్రపంచం ఎవరు నమ్మకపోయినా ట్రంప్ నమ్మితే చాలు పుతిన్కు. సో తన నెరవేరుతుంది కనుక రష్యా ఏమైనా ఈ కథ అల్లిందా అని అనుమానం. అందుకే ఇక్కడ ఒక దేశాధినేతలు ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం సాధించాడు ఇప్పుడు, పుతిన్ చావును కోరుకుంటున్నాను అని చెప్పి. జెలెన్స్కీ సాధించింది ఏంటి? ఒక రకంగా రష్యా ప్రాపగండాకు, ఒకవేళ ఈ దాడి జరిగి ఉండకపోతే రష్యాకు ప్రాపగండాకు అవకాశం ఇచ్చినట్టే కదా. నిజంగానే చావును కోరుకున్నా పైకి అనకూడదు. సో అలాంటిది జెలెన్స్కీ చావును కోరుకుంటున్నా అన్న స్టేట్మెంట్ ఇవాళ మరి రష్యాకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చింది. జరగకపోతే ప్రయత్నం నిజంగానే రష్యా చెప్పిన తప్పైతే ఒక అవకాశం ఇచ్చింది ప్రపంచాన్ని నమ్మించడానికి. అలాగే అంతకు ముందు కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్ ఒక భారీ డ్రోన్ దాడి చేసింది. అసలు ఒక 18 months సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ చేసి ఈవెన్ అమెరికాకు కూడా తెలియకుండా, అమెరికా యూరప్ ఇచ్చిన ఆయుధాలు వాడకుండా కేవలం తన మిలిటరీ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక డ్రోన్లను రష్యా ఒక కార్గో రూపంలో, వస్తువుల రూపంలో రష్యా బార్డర్కు తరలించి రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రోన్లు పైకి లేసి రష్యన్ మిలిటరీ టార్గెట్స్ అటాక్ చేసింది. అందులో ముఖ్యంగా రష్యన్ న్యూక్లియర్ బాంబర్స్ ఫ్లీట్ను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. అందువల్ల ఈ డ్రోన్ ఆపరేషన్ ఉక్రెయిన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించింది కనుక మీకు కార్గో వ్యాన్లు లారీలల్లో వెళ్ళింది, కార్గో లాగా సామాన్ లాగా వెళ్ళి సడన్ గా డ్రోన్లు ఒక్కసారి ఆ వ్యాన్లకి లారీలకి వెళ్ళి పైకి లేసి రిమోట్ ఆపరేషన్, అంటే ఎక్కడో 100 kilometers దూరములో ఉన్న వాహనాల్లో, లారీల్లో, వ్యాన్లలో ఉన్న డ్రోన్లను జెలెన్స్కీ సరిహద్దు ఆవల నుంచి ఆపరేట్ చేసి ఆ రిమోట్ డ్రోన్లను రష్యన్ మిలిటరీ అటాక్ చేసింది. ఇది మామూలు ఇంటెలిజెన్స్ మిలిటరీ ఆపరేషన్ కాదు. ఆ చరిత్ర కూడా మా జెలెన్స్కీ ఉక్రెయిన్కి ఉంది కనుక రష్యా చెప్పింది నమ్మటానికి వీలు కలుగుతుంది. అది నిజమో కాదు తెలియదు కానీ రష్యా లేదా నమ్మించడానికి వీలు కలుగుతుంది. చూడండి, గతంలో ఇలాంటి డ్రోన్ ఆపరేషన్ చేసింది కనుక ఇప్పుడు కూడా పుటిన్ని చంపేందుకు డ్రోన్ ఆపరేషన్ చేసింది అని. దీనికి తోడు మూడవ డైమెన్షన్ ఏంటంటే వెస్టర్న్ ప్రాపగండా. వెస్ట్ ఇప్పటికీ అనేక సార్ల నుంచి పుటిన్ చచ్చిపోతున్నాడు, పుటిన్కు క్యాన్సర్ ఉంది, పుటిన్కు తీవ్ర అనారోగ్యం ఉంది, పుటిన్ అట్లున్నాడు అని చెప్పి కొన్ని ఏళ్ళుగా కథనాలు అల్లుతూనే ఉంది వెస్టర్న్ మీడియా. సో ఈ వెస్టర్న్ మీడియా కథనాలు కూడా పుటిన్ చావును బేస్ చేసుకొని మా కథనాలు కూడా వెళ్ళడం వల్ల రష్యాకు ఒక రకమైన అవకాశం కూడా వచ్చింది కదా జరగకపోతే. అందువల్ల నోబడీ నోస్ జరిగిందో లేదో మనకు తెలియదు. పుతిన్ ఇంటిపైన దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందో లేదో తెలియదు, కానీ ప్రయత్నించి ఉంటే మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. ఎంటైర్ శాంతి చర్చల్ని డిరేల్ చేసి రష్యన్ మిలిటరీ క్యాంపెయిన్కు ఉక్రెయినే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. జరగకపోతే రష్యన్ ప్రాపగండాకు ఈ 3 పరిణామాలు: ఒకటి, పుతిన్ చావును జెలెన్స్కీ కోరుకోవడం, గతంలో ఒక భీకర డ్రోన్ ఆపరేషన్ ఉక్రెయిన్ చేసి ఉండడం, వెస్టర్న్ ప్రాపగండా మిషన్ మొదటి నుంచి పుతిన్ చావు గురించి స్పెక్యులేట్ చేయడం వల్ల రష్యా ఈ ప్రాపగండాకు కూడా, అంటే ఈ ప్రచారానికి కూడా అవకాశం దొరికింది.